ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం పండు వెన్నెల్లో సిగ్గులోలికే సీతమ్మకు, రత్నాల రామయ్యకు రమణీయంగా కమనీయంగా కళ్యాణం జరగనుంది. సాధారణంగా అన్ని ఆలయాల్లో శ్రీరామనవమి రోజున స్వామివారికి పెళ్లి వేడుకను నిర్వహిస్తారు. కానీ కడప జిల్లా ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత చతుర్దశి రోజున రామయ్య పెళ్లి జరిపిస్తారు. అన్ని చోట్ల పగటిపూట కళ్యాణం నిర్వహిస్తే ఇక్కడ మాత్రం పున్నమి వేళ రాత్రి వేళ జరిపించడం ఓ ప్రత్యేకత. కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం ఇవాళ అంగరంగ వైభవంగా జరగనుంది. ఒంటిమిట్టలోని శాశ్వత కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సీఎం జగన్ కు బదులు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ అధికారులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. శ్రీ కోదండరామస్వామి కళ్యాణం సందర్భంగా ఒంటిమిట్ట ఇవాళ కిటకిటలాడనుంది. కడప, అన్నమయ్య జిల్లా, రాయచోటి, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తోన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేదిక ప్రాంగణంలో భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ను ఏర్పాటు చేశారు. కళ్యాణ మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 17న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 25 వరకు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు, త్రాగునీరు అందుబాటులో ఉంచారు. భక్తులకు తీర్థ ప్రసాదాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికి తలంబ్రాలు, తిరుమల నుంచి తెప్పించిన లడ్డూలను పంపిణీ చేయనున్నారు.